నందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాసనం మీదకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయము 1-3 వచనములలో, అప్పుడు ఎఫ్రామీయులు గిద్యోనుతో, నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది? మిద్యానీయులతో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మమ్ము నేల పిలవలేదని చెప్పి అతనితో కఠినముగా కలహించిరి. అందుకు అతడు, మీరు చేసినది ఎక్కడ, నేను చేసినది ఎక్కడ? అబీయెజెరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రామీయుల పరిగె మంచిది కాదా? దేవుడు మిద్యానీయుల అధిపతులైన ఓరేబును జేయబును మీ చేతికి అప్పగించను. మీరు చేసినట్లు నేను చేయగలనా అనెను. అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీద వారి కోపము తగ్గాను. ఎందుకంటే దేవుడైన యెహోవా కేవలం 300 మందిని తీసుకుని వెళ్ళమని చెప్పాడు. కానీ యుద్ధములోకి వెళ్ళిన తర్వాత దేవుని ఆలోచన చొప్పున తన సహోదరులను కూడా పిలిచి ఉండగా వారికి ముందుగా ఆ విషయం తెలపలేదని వారు ఆగ్రహించినట్లుగా చూస్తున్నారు.